దులీప్ ట్రోఫీ 2024 తొలి రౌండ్ మ్యాచ్లు అయితే ఉత్కంఠభరితంగానే సాగాయి. ఇండియా బి ఇండియా ఏను ఓడించింది. ఇండియా సి ఇండియా డిని ఓడించింది. ఆ మ్యాచ్ల ఫలితాల అనంతరం బంగ్లాదేశ్తో తొలి టెస్టుకు గాను భారత్ జట్టు బీసీ అయితే ప్రకటించింది. కేఎల్ రాహుల్, రిషబ్ పంత్తో పాటు కుర్రోళ్ళ బౌలర్లైన ఆకాష్ దీప్, యాష్ దయాలకు కూడా అవకాశం వచ్చింది. ఈ జట్టులో కుర్రోళ్ళకు ఛాన్స్ ఉంటుందా లేదా అన్న మ్యాటర్ మాత్రం పక్కన పెడితే సీనియర్ జట్టుతో కలిసి ప్రయాణం చేసే అవకాశం రావడం ఒక అద్భుతం అనే చెప్పుకోవచ్చు. ఇప్పుడు దులీప్ ట్రోఫీలో రెండో రౌండ్ మ్యాచ్లకు సమయం అయితే ఆసన్నమైంది. గురువారం నుంచి ఇండియా ఏ వర్సెస్ ఇండియా డి, అలాగే ఇండియా బి వర్సెస్ ఇండియా సి తలపడనున్నాయి. ఈ మ్యాచ్లకు వేదిక అనంతపురంలోని రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ స్టేడియాలనే కావడం గమనార్హం. అయితే ఈ మ్యాచ్ ఫలితంతో రాబోయే టెస్టులోకి భారత్ జట్టులోకి వచ్చే అవకాశం లేకుండా పోలేదు. సరే, మెయిన్గా ఎవరున్నారో ఆ ప్లేయర్స్ని ఒకసారి పరిశీలించేద్దాం. రింకు సింగ్ దులీప్ ట్రోఫీ మొదటి రౌండ్ మ్యాచ్లో అవకాశం అయితే ఇవ్వలేదు. సీనియర్లందరూ బరిలోకి దిగడంతో అతన్ని ఎంపిక అయితే చేయలేదు. ఇప్పుడు భారత జట్టు టెస్ట్ సిరీస్ సిద్ధమవుతున్న వేళ రింకు సింగ్కు దులీప్ ట్రోఫీ రెండో రౌండ్లో ఆడే అవకాశం అయితే దక్కింది. అభిమన్యు ఈశ్వరన్ కెప్టెన్గా వ్యవహరించే ఇండియా బి జట్టులో రింకు సింగ్ అయితే ఆడనున్నాడు. ఈ జట్టులో ఎలానో అవకాశం ఇవ్వడం ఖాయమనే చెప్పుకోవచ్చు. భారత్ తరపున సుదీర్ఘ ఫార్మాట్లోకి అడుగు పెట్టాలనుకున్న రింకు సింగ్ ఈ పరీక్షలో సక్సెస్ అయితే తలుపులు తెరుచుకుంటాయని చెప్పుకోవచ్చు. ఇక ఇదే టీంలో ఆడిన వాషింగ్టన్ సుందర్ పెద్దగా అయితే ప్రభావం చూపించలేదు. బెంగళూరు పిచ్ స్పిన్నర్లకు అనుకూలంగా ఉంటుంది. అయితే అక్కడ అతడు 2 ఇన్నింగ్స్లోనూ కేవలం 2 వికెట్లు మాత్రమే తీశాడు. ఇక బ్యాటింగ్లోనూ అదే వరుస అని చెప్పుకోవచ్చు. ఫస్ట్ ఇన్నింగ్స్లో డక్అవుట్గా తిరిగాడు. సెకండ్ ఇన్నింగ్స్లో 9 పరుగులతో విఫలమయ్యాడు. ఇక రవీంద్ర జడేజా తర్వాత భారత్ జట్టులో ఆల్రౌండర్ పాత్ర కోసం అక్షర్ పటేల్ ముందు వరుసలో ఉన్నాడు. అలాంటప్పుడు వాషింగ్టన్ సుందర్ రాణించకపోతే మరింత వెనకబడే అవకాశం ఉంది అనడంలో సందేహం లేదు. ఇక తర్వాత శ్రేయస్ అయ్యర్. ఇండియా డి కెప్టెన్గా జట్టును నడిపించిన శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్లో ఒక ఇన్నింగ్స్లో మాత్రమే కాస్త పర్వాలేదనిపించాడు. తొలి ఇన్నింగ్స్లో 9 పరుగులకే ఫెయిలింగ్ చేరాడు. ఇక రెండో ఇన్నింగ్స్లో 44 బంతుల్లోని 54 పరుగులు చేసినా తన జట్టును ఓటమి నుంచి బయటపడేయలేకపోయాడు. సెంట్రల్ కాంట్రాక్ట్ను మళ్లీ దక్కించుకోవడంతో పాటు జాతీయ జట్టులోకి అడుగు పెట్టాలంటే తదుపరి 2 మ్యాచ్లు అత్యంత కీలకంగా మారనున్నాయి శ్రేయస్ అయ్యర్కి. అయితే గురువారం ఇండియా ఏతో తలపడాల్సి ఉంది. శ్రేయస్ టీంలోనే మళ్ళీ శ్రీకర్ భరత్, సంజు శాంసన్ కూడా ఉన్నారు. వీరిద్దరిలో ఒకరికే తుది జట్టులో స్థానం అయితే దక్కనుంది. గత మ్యాచ్లో శ్రీకర్ భరత్ను ఆడించింది, కానీ దానిని సద్వినియోగం చేసుకోలేదు. దీంతో రెండో మ్యాచ్లో సంజు శాంసన్ ఆడే అవకాశాలు మెరుగ్గానే కనబడుతున్నాయి. ఇక తర్వాత సర్ఫరాజ్ ఖాన్. బంగ్లాదేశ్తో టెస్ట్ సిరీస్లో భాగంగా తొలి మ్యాచ్కు సర్ఫరాజ్ ఖాన్ ఎంపికయ్యాడు. కానీ మిడిలార్డర్లో కేఎల్ రాహుల్కి అవకాశం ఉంటుందని తేలడంతో మళ్ళీ సర్ఫరాజ్ని రెండో రౌండ్ దులీప్ ట్రోఫీ మ్యాచ్లో ఆడమని బీసీసీఐ వెనక్కి పంపినట్లు సమాచారం. దీంతో గురువారం ఇండియా సితో మ్యాచ్కి ఇండియా బి తరపున బరిలోకి దిగుతున్నాడు. తొలి మ్యాచ్ రెండో ఇన్నింగ్స్లో విలువైన 46 పరుగులు చేసిన అతడు జట్టు విజయంలో భాగస్వామి అయ్యాడు. ఇక రెండో మ్యాచ్లోనూ మంచి ఫామ్ కనబరిచి అటు బంగ్లాతో టెస్టులో కేఎల్ రాహుల్ గొప్ప ప్రదర్శన ఇవ్వకపోతే సర్ఫరాజ్ ఖాన్కి అవకాశం రావచ్చు అనేది క్రికెట్ విశ్లేషకుల అభిప్రాయం. ఇక ఈ పేర్లే కాదు, వీళ్ళు అయితే 4 మెయిన్ అని చెప్పుకోవచ్చు. ఇక వీళ్ళతో పాటు దేవదత్ పడిక్కల్, శివన్ దుబే, రియాన్ పరాగ్, తిలక్ వర్మ, సాయి సుదర్శన్, రుతురాజ్ గైక్వాడ్, రజిత్ పటిదార్ కూడా బరిలో ఉన్నారు. వీరు కూడా టెస్ట్ జట్టు ఎంట్రీ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అయితే దులీప్ ట్రోఫీలో రివైజ్ చేసిన టీమ్స్ను ఒకసారి పరిశీలిద్దాం. ఇండియా ఏ జట్టు ముందుగా మయాంక్ అగర్వాల్ కెప్టెన్ గాను, రియాన్ పరాగ్, తిలక్ వర్మ, శివం దుబే, తనిష్ కొటియాన్, ప్రసిద్ కృష్ణ, ఖలీల్ అహ్మద్, ఆవేష్ ఖాన్, కుమార్ కుసెగ్రా, శాశ్వత్ రావత్, ప్రథమ్ సింగ్, అక్షయ్ వాద్కర్, షేక్ రషీద్, షామ్స్ ములానీ, అకీబ్ ఖాన్ ఇలా ఉన్నారు. ఇండియా బి జట్టును పరిశీలిస్తే అభిమన్యు ఈశ్వరన్ కెప్టెన్ గాను, సర్ఫరాజ్ ఖాన్, ముషీర్ ఖాన్, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, నవదీప్ సైని, ముఖేష్ కుమార్, రాహుల్ చహర్, ఆర్ సాయి కిషోర్, మోహిత్ అవస్థి, జగదీశన్, సుయాష్ ప్రభు దేశాయి, రింకు సింగ్, ఇమాన్షు ఇలా ఉన్నారు. తర్వాత ఇండియా సి జట్టును ఒకసారి పరిశీలిస్తే రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్ గాను, సాయి సుదర్శన్, రజిత్ పటిదార్, అభిషేక్ పోరెల్, సూర్యకుమార్ యాదవ్, ఇంద్రజిత్, హృతిక్ షోకేన్, మానవ్ సుతార్, గౌరవ్ యాదవ్, వైశాఖ్ విజయ్ కుమార్, అంశుల్ కంబోజ్, హిమాంశు చౌహాన్, మయాంక్ మార్కండే, ఆర్యన్, సందీప్ వారియర్ ఇలా ఉన్నారు. ఇండియా డి జట్టును పరిశీలిస్తే శ్రేయస్ అయ్యర్ కెప్టెన్ గాను, అథర్వా టైడ్, యాష్ దుబే, దేవదత్ పడిక్కల్, రికీ బుయ్, సరాంశ్ జైన్, హర్షదీప్ సింగ్, ఆదిత్య, హర్షిత్ రాణా, ఆకాష్ సేన్ గుప్తా, కేఎస్ భరత్, సౌరభ్ కుమార్, సంజు శాంసన్, నిశాంత్ సింధు, విద్యుత్ కవేరప్ప ఇలా ఉన్నారు. దులీప్ ట్రోఫీ రెండో రౌండ్కి ఇండియా ఏ, ఇండియా బి, ఇండియా సి, ఇండియా డి జట్లు చూశాక ఏ జట్టు అయితే ఫేవరెట్గా అనుకున్నారో కామెంట్ బాక్స్లో పిన్ చేయండి.
అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఒకటి మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.